నమస్తే, మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు దుర్గి గ్రామం, దుర్గి మండలం. ఇది వచ్చేసి పల్నాడు జిల్లా, మాచర్ల దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇదైతే రైతు, మీ పేరునా? బ్రహ్మయ్య అన్న మిరప తోటలో ఉన్నామండి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారండి? పొలం 18 ఎకరాలు. 18 ఎకరాలు. అయితే మేము వచ్చేసి మీ దగ్గర ఇప్పుడు మెటాఎక్స్ బుడ్డీలు అయితే ఇక్కడ లేదు, ప్రజెంట్ అయితే త్రిగుణాస్త్ర ఉంది. మెటాఎక్స్ స్ప్రే చేసిన రోజులు అయింది? ఒక నెల 20 రోజులు అవుతుంది. 20 రోజుల? నెలనా? నెల లోపలనే ఉంది. నెల లోపలే. ఇది వచ్చేసి ఈ 3 days 4 days 3 days 4 days అయింది. వీటి గురించి రిజల్ట్ ఉన్నట్టు చెప్పండి అండి, చిన్న షార్ట్ వీడియోలోనే. ఈ త్రినాశనం వేరే సేని కొట్టి 5-6 రోజులు అవుతుంది. పర్లేదు, ముడత ఇప్పారింది. మన గజ్జి ముడుతున్నది కొద్దిగా ఇప్పారింది. ఓకే, ఇప్పుడు మెటాఎక్స్ గురించి? మెటాక్స్ కూడా ఫస్ట్ బాగానే ఉంది, బాగుండబట్టి మళ్ళీ అదే పంపించమంటే నువ్వు మేము లేదంటే దాని మీద కొంచెం నల్లికి ఇది పవర్ఫుల్ ఉందని దీన్ని చెప్పాము. అంతే బాగుంటే నేను మెటాక్స్ కొడదామని చెప్పాను. అవునవునులే, కంటిన్యూషన్ అది ఎందుకండి, ఇది ఇంకా బాగుంది, దీన్ని తీసుకోండి అని కూడా చెప్పాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ల వల్ల ఇప్పుడు అదేమో 1500, ఇదేమో 1600 పెట్టుకున్నారు. మీకు ఎక్కడన్నా మైనస్ అనిపించిందా ఈ ప్రొడక్ట్ల వల్ల? లేదు, బాగానే ఉంది. బాగుందా? బాగుండబట్టి మళ్ళీ మీ అదే ఇంకొకటి, మొక్కకి గ్రోత్ వచ్చి ఒకవేళ ఈ ప్రొడక్ట్ లో గ్రోత్ వస్తుంది అనుకో, గ్రోత్ వచ్చేది దీనికి ఎట్లా తెల్లగా అవుతుందా, నలుపుగా అవుతుందా, ఎట్లా వస్తుంది? తెల్లగా లేదు, నార్మల్ గానే బాగానే ఉంది. నార్మల్ గా నేచురల్ గా వస్తుందా? నేచురల్ గా ఉంటుంది. వేరే రంగు మారటం. కాంబినేషన్ ఏం కలుపుకున్నావన్నా? కాంబినేషన్ దీంట్లో మెటాక్స్ లో జంప్ కలుపుకోవటం మనం. అవునవునవును, అది కొట్టాను. దీంట్లోకి త్రినాశలోకి నిన్న అక్టార్ వేసుకుంటాను. ఓకే ఓకే ఓకే. అయితే ఈ ప్రొడక్ట్లు వాడుకున్న తర్వాత మీకు ఎక్కడ ఏం సైడ్ ఎఫెక్ట్ అనిపించడం అట్లాంటిది ఏం అనిపించలేదు కదా? అది చాలు మాకు. ఎందుకంటే 18 ఎకరాలు అంటే చిన్న మాట విషయమేం కాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనకి ఏమంటే పచ్చగా రావటం, అవును, సారాయి మందులు రావటం అట్లా. ఇట్లరా ముందుకురా. ఎంత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి దీనికి వచ్చేసి 3 days అయింది అంటున్నాడు. ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి. అంటే దీంట్లో ఈ ఏరియాలో ఎక్కువగా నల్ల తామర పురుగు అంటే బ్లాక్ థ్రిప్స్ ఎక్కువగానే ఉంది. కానీ ఈ ప్రొడక్ట్లు క్లియర్ చేస్తున్నాయి కదా నాకు. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంది పరిస్థితి అన్ని రకాల మందులతో పోలిస్తే? పర్లేదు, చెప్పాను కదా ఎక్స్పోజ్ పోస్ట్ లో కొట్టినప్పుడు అట్లా. అదే 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 నిన్న నైట్ వచ్చాము, సాయంత్రం వేళ వీడియో తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాము. అయితే మళ్ళీ కూడా ఖచ్చితంగా ఈ తోటలో రైతు దగ్గర, ఎందుకంటే ఎప్పటి నుంచి ఇప్పుడు కాదండి, 2018 నుంచి అన్న ఛానల్ చూస్తూనే ఉంటాడు మనది, సీడ్ విషయంలో నుంచి కానీ ప్రతిదీ. అదే ఈ సంవత్సరం ఖచ్చితంగా కలవాలనే ఉద్దేశంతో ఇంత దూరం అయితే రావడం జరిగింది. చాలా హ్యాపీనే, ఎందుకంటే ఇక్కడ వరకు రాగలుగుతున్నాం మనము అంటేనే, ఈ ప్రొడక్ట్లు రిజల్ట్ ఉంటేనే వాళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చి మన దగ్గర ఇంత నీట్గా నిలబడి మాట్లాడగలుగుతున్నారంటేనే. ప్రొడక్ట్లు రిజల్ట్ లేనిదే ఏ రైతు కూడా ఒప్పుకోడు, మనల్ని మాట్లాడినవాడు కూడా 100%. అది అంతే కదన్నా? అసలు ఎందుకు అది 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 మొత్తానికైతే మీరు నిన్న సాయంత్రం వచ్చాము. అయితే టైం కుదరకపోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మీ ఏదైతే ఉందో మీ టైం కేటాయించిన అయితే మొత్తానికి అయితే థ్యాంక్ యూ అన్న మొత్తానికి. ఓకే, చాలా హ్యాపీనేనండి మొత్తానికి. ఓకే.